నమస్కారం. నిన్న రాష్ట్రం అంతా ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల్లో ప్రజల తీర్పు ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉంది. ఎప్పుడైతే 75 నుంచి 80% ఓట్లు పోయినాయో రాష్ట్రం అంతా ప్రజా తీర్పు ప్రభుత్వానికి స్థానిక ఉండే ప్రభుత్వానికి బాగా వ్యతిరేకంగా ఉంది. నంద్యాల కూడా చూశాను నేను. నంద్యాల కూడా చాలా పెద్ద ఎత్తున ఓటు ముందుకు వచ్చి మహిళలు రాత్రి 8 అయినా 9 అయినా 10 అయినా వెయిట్ చేసి బయట ఎంత గొడవలు జరుగుతుందో కూడా వాడు చెక్కు చెదరు కూడా ఓటు వేశారంటే వాటి రెవల్యూషన్ వచ్చింది ప్రజలు. నేను ఈ రెవల్యూషన్ 1983 ఎన్టీ రామారావు గారు చూశాను. రెవల్యూషన్ రావడం ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఓటు వేసారు. తెలుగుదేశం పార్టీకి పట్టం పెట్టారు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రెవల్యూషన్ వచ్చింది. మళ్ళీ మార్పు కోరుతూ ఉన్నారు ప్రజలు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావడం, తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, తెలుగుదేశం పార్టీ నుండి ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ పూర్తి చేసుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి నేను కూడా ఊహించలే ఇంత ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పి. మరి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోనే దీనికి ముఖ్య కారణం అని చెప్పి ముఖ్యంగా చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొని దీని అవకాశం 100% పెంచి ఓట్లు వేసినందుకు మహానుభావులందరికీ కూడా నేను అందరికీ కూడా పాదాభివందన చేస్తూ నాకు మరొకసారి అవకాశం కలిగించే భాగ్యాన్ని దక్కాలని చెప్పి కోరుకుంటూ ఓకే.